హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. మన హీరో నారుటో ఇంకా బీ కలిసి టోబీతో ఉన్న రియానిమేటెడ్ జించురికితో ముఖాముఖి తలపడతారు. కానీ జించురికి అందరూ మినీ టైల్ బీస్ట్ ఫామ్కి మారడంతో ఓడిపోయే టైంకి గాయ్ ఇంకా కకాషి సెన్సే ఎంట్రీ ఇచ్చి కాపాడతారు. ఇదే టైంలో సాస్కే తన ఎటర్నల్ మాంగేక్యో షారింగన్ యాక్టివేట్ చేసి హైడౌట్ నుంచి తప్పించుకుంటాడు. తర్వాత టైల్ బీస్ట్గా మారిన 4 టైల్స్ నారుటోని మింగడంతో టోబీ బీస్ట్ అన్నిటిని రాడ్స్ ద్వారా బంధించి బలవంతంగా కంట్రోల్లో పెడుతున్నాడని తెలుసుకున్న నారుటో 4 టైల్స్ని విడిపిస్తాడు. దానితో మిగిలిన అందరినీ టోబీ టైల్ బీస్ట్గా మార్చడంతో మన హీరో నారుటోకి కురామా తన చాక్రా ఇచ్చి పార్ట్నర్ అవుతుంది. దీనితో ఓరమా సెల్వేషన్తో నారుటో ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఫైట్ అద్దరగొడతాడు. ఇదే టైంలో మనం కాపాడాల్సిన నారుటో ఇంకా బీ ప్రాణాలకు తెగించి ఎనిమిదో తలపడుతున్నారు. వీలైనంత తొందరగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి బయలుదేరండి అనడంతో అందరూ నారుటో వైపు బయలుదేరతారు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే సాస్కే టీం మెంబర్స్ అయిన జూగో ఇంకా సుగెట్సు సాస్కే కోసం వెతుకుతున్నారు. ఇదే టైంలో లీఫ్ జైల్లో ఉన్న కారిన్ సాస్కే తనని చంపడానికి ట్రై చేసినా ఇంకా సాస్కే పిచ్చిలోనే ఉంటుంది. కట్ చేస్తే సుగెట్సు ఇంకా జూగో సాస్కేని వెతుకుతూ పాత ఒరోచిమారు హైడౌట్కి చేరుకుంటారు. సాస్కే లేకపోవడంతో కంట్రోల్ తప్పిన జూగో సుగెట్సుని అటాక్ చేయడంతో హైడౌట్లో ఉన్న సీక్రెట్ ప్లేస్ని కనుక్కుంటారు. ఈ రూమ్లో ఒక స్క్రోల్ని చూసిన సుగెట్సు దీనితో ఈ వార్ మొత్తాన్ని మార్చేయచ్చు అనుకొని షాక్ అయ్యి దానిని సాస్కేకి గిఫ్ట్లా తీసుకెళ్లడానికి డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే హైడౌట్ నుంచి తప్పించుకున్న సాస్కేని జెట్సు చుట్టుముడతారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను దాటుకొని వచ్చిన 2 టౌన్స్ ఖాళీగా ఉన్నాయంటే ఏం జరిగిందో చెప్తావా? సమాధానం చెప్పాల్సింది నువ్వు. అసలు ఎక్కడెందుకున్నావు? మా ఒరిజినల్కి ఏమైంది? నేను బయట ఉండడం మీకు అంత ఇబ్బంది అయితే నన్ను ఓడించి బంధించండి. అంటే నువ్వు మా ఒరిజినల్ని అని అందరూ అటాక్ చేస్తే సాస్కే తన సుసానో యాక్టివేట్ చేసి అందరినీ ఓడిస్తాడు. ఒక్క జెట్సుని బంధించి తన షారింగన్ గెంజుట్సు ద్వారా కిల్లర్ బీ ఇంకా నారుటో ఉజుమాకిని క్యాప్చర్ చేయడానికి యుద్ధం జరుగుతుందని తెలుసుకొని జెట్సుని చంపుతాడు. నీ కళ్ళకి అలవాటు పడుతున్నా అన్నయ్య, నీ కళ్ళు ఎన్నో దారుణాలు చూసాయి, ఎంతో బాధ ఇంకా భారాన్ని అనుభవించాయి. ఇప్పుడు నేను నీకు ఏం చూపిస్తానో చూడన్నయ్యా. ఇదే టైంలో ఎనిమి రియానిమేషన్ ఆపడానికి కాబుటో వైపుగా వెళ్తున్న ఇటాచిని కూడా మనం చూస్తాం. కట్ చేస్తే రైకాగే ఓనోకి కలిసి రాక్ గోలెంతో మాదరాని అటాక్ చేసిన మాదరా తన వుడ్ స్టైల్తో ఈజీగా ఓడిస్తాడు. గ్యాప్ లేకుండా తన డీప్ ఫారెస్ట్ బ్లూమ్ యూజ్ చేయడంతో అందరూ గారా శాండ్ వాడి తప్పించుకుంటారు. దానికే షాక్ అయితే ఎలా అని వెంటనే సుసానోతో అటాక్ చేసి 5 కాగేని భూస్థాపితం చేస్తాడు. ఇంకా అవ్వలేదు అని తన 5 స్టైల్ జుట్సుతో అందరినీ మంటల్లో బంధిస్తాడు. దీనితో అందరూ ఓటమి ఒప్పుకున్నట్టు పడిపోతారు. స్పృహ కోల్పోబోతున్న సుచికాకేకి గతంలో ఫస్ట్ సుచికాకే తనతో నువ్వు క్లీన్ చేస్తున్న రాయి మన విలేజ్ విల్లుని తెలియచేస్తుంది, కానీ ఈ రాయిని పడేసి దీని ప్లేస్లో ఇంకొకటి పెట్టినా ఎవ్వరికీ తెలీదు. పైకి కనిపించే రాయి కాదు ముఖ్యం, నీ లోపలున్న విల్ ఆఫ్ స్టోన్. నిన్ను చూస్తేనే చెప్పగలను, నువ్వేదో ఒకరోజు ఈ లోకాన్ని మార్చేంత పవర్ఫుల్ అయ్యే విల్ నీలో ఉంది. కానీ అది కోల్పోకుండా చూసుకో. జీవితంలో కొన్ని అడ్డంకులు అడ్డు వచ్చినప్పుడు ఏవో సాకులు చెప్పి ఓటమిని ఒప్పుకొని అవి కోల్పోవాలనిపిస్తుంది, కానీ ఎప్పుడూ దానిని వదులుకోకు, నీ ఓటమిని ఒప్పుకోకు. ఇక్కడ మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పేది ఏంటంటే, లైఫ్లో మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా మన మీద మనం పూర్తి నమ్మకం పెట్టుకొని ఓటమిని ఒప్పుకోకుండా ప్రయత్నించాలి. మన హీరో నారుటోలాగా. ఈ మాటలు గుర్తు తెచ్చుకున్న సుచికాగే తన పార్టికల్ స్టైల్ అటామిక్ డిస్మాంట్లింగ్ జుట్సుతో మాదరా వుడ్ జుట్సుని డిస్ట్రాయ్ చేసి అందరినీ కాపాడడంతో మళ్ళీ కాగే అందరూ ఫైట్కి రెడీ అవుతారు. కానీ అటాక్లో దెబ్బతిన్న మాదరాని చూసి షాక్ అవుతారు. ఎందుకంటే మాదరా చెస్ట్ మీద హాషిరామా ఫేస్ ఉంటుంది. దీనివల్ల నేను వుడ్ స్టైల్ జుట్సుని యూజ్ చేస్తున్నావా? కట్ చేస్తే కాబుటో వైపు వెళ్తున్న ఇటాచిని సాస్కే చూసి షాక్ అవుతాడు. ఇటాచిని చూసిన సాస్కేకి ఒక్క సెకండ్ తన అన్న జ్ఞాపకాలు, తనని హీరో చేయడం కోసం చనిపోయిన విషయం గుర్తొస్తాయి. ఇక వెంటనే ఇటాచి వెనకపడతాడు. ఆగు ఇటాచి, అది నువ్వేనా? ఆగమని చెప్తున్నా కదా అని తన సుసానో యూజ్ చేసిన ఇటాచి తన సుసానో వాడి తిప్పి కొడతాడు. ఈ సుసానో అంటే నువ్వు ఇటాచియే. నువ్వు కూడా సుసానోని మాస్టర్ చేస్తావనుకోలేదు. ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు చనిపోయి ఉండాలి కదా. ఇది కాబుటో జుట్సు,
నేను ఇప్పుడు ఆగలేను. చెయ్యాల్సిన పని ఒకటి ఉంది. నాకు అది అనవసరం. నిన్ను చాలా క్వశ్చన్స్ అడగాలి. తర్వాత అడుగు, ఒకవేళ కుదిరితే. నువ్వే చెప్పావు కదా నీలాంటి కళ్ళుంటే నేను వెతికి చేరుకోమని. మరెందుకు ఇప్పుడు పారిపోతున్నావు? నువ్వు నాకు చెప్పిందంతా అబద్ధమనా, లేక నాకు నిజం చెప్పే ధైర్యం లేక? నాకు ఆల్రెడీ నీ గురించి అంతా తెలుసు. అందుకే నేను లీఫ్ని డిస్ట్రాయ్ చేద్దామనుకుంటున్నా అనడంతో ఇటాచీకి నారుటో సాస్కే తన బాధ అర్థం చేసుకోవడం వల్లే ఇటాచీని బాధ పెట్టిన విలేజ్ని డిస్ట్రాయ్ చేద్దామనుకుంటున్నాడు అన్న విషయం గుర్తొస్తుంది. నువ్వు ఎప్పట్లాగా కాన్ఫిడెంట్గానే మాట్లాడుతున్నావు, కానీ నీ గురించి విన్న దాని ప్రకారం నువ్వు చాలా మారావు. లేదు, నీ వల్లే నేను ఎంతలా మారా. ఆ రోజు నేను చావాల్సింది. ఆ రాత్రి మన పేరెంట్స్తో నన్ను చంపాల్సింది. నన్ను మాత్రం ఎందుకు వదిలేవు? మన పేరెంట్స్కి నాకు తేడా ఏంటి? ఎందుకంటే నీకేం తెలీదు. మన క్లాన్ చేసే పాపంతో నీకు సంబంధం లేదు. నువ్వింకా చంటి పిల్లోడివి. అంతేకాక అంతా నీకోసమే చేశా అనుకున్నావా? నేను చేసిన దానికి ఒక ఉచిహా చేతిలోనే చావాలనుకున్నా. దానికోసమే నీలో ఉన్న ద్వేషాన్ని వాడుకున్నా. కానీ అక్కడే నేను తప్పు చేశా. చివరికి నేను ద్వేషంతో నింపి ఒక రోగ్లా మార్చి ఒక క్రిమినల్ని చేశా. నేను కోరుకుందల్లా నిన్ను సరైన మార్గంలో పెట్టాలని. నా చావుతో నీకు ఒక మార్గం సృష్టించా. నువ్వు తప్పుదారి పట్టకుండా నా అబద్ధాలతో నిన్ను సరైన మార్గంలో పెట్టా. అంటే అన్నీ పట్టించుకోకుండా నువ్వు చూపిన మార్గంలోనే సంతోషంగా నడవాలనుకున్నావా? నాకు అలాంటి మార్గం వద్దు. నువ్వు చెప్పేది కూడా నిజమే. నీ మార్గం నువ్వే ఎంచుకోవచ్చు. నేను ఆల్రెడీ చనిపోయిన మనిషిని. ఇంకా మాట్లాడినా ప్రయోజనం లేదు. నువ్వు బతికుండగా ఎప్పుడూ నన్ను పట్టించుకోలేదు. ఎప్పుడూ నా తల మీద కొట్టి క్షమించు, ఇంకెప్పుడైనా అని పారిపోతూనే ఉన్నావు. ఇప్పుడు చనిపోయినా ఇంకా నా నుంచి పారిపోతున్నావా? నేను పారిపోవట్లేదు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. ఈ రియానిమేషన్ ఆపాలి. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఎవరి చావు వల్ల ఇటాచి ఉచిహాలో తన షారింగన్ అవేకెన్ అవుతుందో ఆ క్యారెక్టర్ పేరు తెలిస్తే చెప్పమని అడిగా. చాలానే మంది షిసుయి ఉచిహా అని చెప్పారు. కానీ షిసుయి చావుతో ఇటాచి అవేకెన్ చేసింది మాంగిక్యో షారింగన్. ఇటాచి ఉచిహా తన షారింగన్ని తన టీం మెంబర్ ఇంకా తన ఫ్రెండ్ ఎన్మా ఇజుమోని మాస్కడ్ మ్యాన్ చంపడంతో అవేకెన్ చేసుకుంటాడు. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే మాదరాని చూసి షాక్ అయిన కాగే దగ్గరికి వస్తాం. మెడికల్ నింజుట్సు యూజ్ చేస్తున్న నీలో కూడా వీడి రక్తమే ఉంది కదా, అయితే ఏంటి? ముందు నిన్నే ఓడిస్తా. ఫైట్లో మెడికల్ నింజాను ఓడిస్తే గెలవడం ఈజీ అవుతుంది, కానీ మేము అంత ఈజీగా నిన్ను అది చేయనిస్తామనుకున్నావా? తప్పుగా చెప్పావు. నేను ఓడిస్తా అనడానికి కారణం అది హాషిరామ వారసురాలు. నువ్వు వాడే జుట్సులని హాషిరామతో పోలిస్తే నవ్వు వస్తుంది. వాడు అసలు ఏ సైన్స్ యూజ్ చేయకుండానే హీల్ చేసుకునేవాడు. అందరూ వాడిని మోస్ట్ పవర్ఫుల్ షినోబి అనేవారు. వాడితో నేను చావు దాకా పోరాడాను. దానితో పోలిస్తే ఇది పిల్లలాట. వాడితో పోలిస్తే వాడి వారసురాలను నువ్వు ఏం చెయ్యగలవు? వుడ్ స్టైల్ యూజ్ చెయ్యలేవు. నీ మెడికల్ నింజుట్సు కూడా ఎందుకు పనికిరాదు. అన్నిటికన్నా నువ్వు ఒక బలహీనమైన అమ్మాయివి. బలహీనంగా ఉంటే నాకు అసహ్యం. అందులో ఒక సెంజు బలహీనంగా ఉంటే ఇంకా అసహ్యం. నేను ఫస్ట్ హోకాగే అయిన హాషిరామ వారసురాల్ని. నేను వుడ్ స్టైల్ యూజ్ చేయలేను అనేది నిజమే. ఆయన మెడికల్ నింజుట్సుతో పోలిస్తే నా మెడికల్ నింజుట్సు ఎందుకు పనిచేయదు. ఇంకా నేను ఒక అమ్మాయిగా పుట్టా. ఒక అమ్మాయినే కానీ బలహీనురాలను కాదు. పవర్ ఒక్కటే అంతా కాదు. ఫస్ట్ హోకాగే నుంచి నాకు లభించింది ఒకటి ఉంది. అదే నా అసలైన శక్తి. మా విల్ ఆఫ్ ఫైర్ని అస్సలు తక్కువ అంచనా వెయ్యకు. హాషిరామా నుంచి వచ్చిన సంకల్పంతో నన్ను ఓడించగలను అనుకుంటున్నావా? శక్తికి సంకల్పానికి చాలా తేడా ఉంది. శక్తి అంటే ఏదైనా చెయ్యగలిగే సామర్థ్యం కాదు. చనిపోయిన వాళ్ళ సంకల్పం నుంచి కూడా శక్తి లభిస్తుంది. దానితోనే నా మెడికల్ నింజుట్సుని డెవలప్ చేశా. మెడికల్ నింజా కోసం 3 రూల్స్ కూడా స్థాపించా. ఫస్ట్ రూల్, మెడికల్ నింజా ఎప్పుడు తన ట్రీట్మెంట్ ఆపకూడదు, తన పేషెంట్ ఆఖరి శ్వాస వరకు. సెకండ్ రూల్, మెడికల్ నింజా ఎప్పుడు యుద్ధంలో ఫ్రంట్ లైన్కు వెళ్ళకూడదు. థర్డ్ రూల్, ఏ ప్లాటూన్లోనైనా ఆఖరిగా చచ్చేది మెడికల్ నింజాయే అవ్వాలి. నా స్టూడెంట్స్కి ఇదే నేర్పించా. కానీ ఇంకొక రూల్ ఉంది. ఫోర్త్ రూల్, నింజా ఆర్ట్ ఆఫ్ మిటోటిక్ రీజనరేషన్ 100 హీలింగ్స్ని మాస్టర్ చేసిన మెడికల్ నింజా పై 3 రూల్స్ని బ్రేక్ చేయొచ్చు. 100 హీలింగ్స్ జుట్సువా? ఎప్పుడు వినలేదు. పార్టికల్ స్టైల్తో తప్పించుకున్నారు, కానీ
ఇంకో మెడికల్ నింజా చేరినా ఏం మారదు. నేను ఒక మెడికల్ నింజాని తక్కువ అంచనా వెయ్యకు అని త్సునాడే అటాక్ చేస్తే మాదరా సుసానోతో అడ్డుకొని తన ఫైర్ స్టైల్ జుట్సు యూజ్ చేస్తుంటే మిజుకాగే తన వాటర్ డ్రాగన్ మిసైల్తో ఎగరేస్తే రైకాగే ఇంకా త్సునాడే మాదరాని తన్ని ఎగరేస్తారు. సరే ఒప్పుకుంటా, నువ్వు బలహీనురాలివి కాదు, కానీ నువ్వు ఫైట్ చేసి చనిపోతే మిగిలిన కాగే కూడా చనిపోతారు. అది చేస్తే కదా హాషిరామా, నువ్వేం వదిలావో తెలీదు, కానీ వీళ్ళ ఎబిలిటీస్ నీ ముందు ఎందుకు పని చెయ్యవు. నీ చెంచాగాళ్ళకి అన్నీ అప్పచెప్పినట్టే వాళ్ళకి నిన్ను రీసరెక్ట్ చేయడం కూడా నేర్పాల్సింది. నీదంటూ మిగిలింది నాలో ఉన్న నీ సెల్స్ యొక్క లైఫ్ ఫోర్స్ ఒక్కటే. నా చిట్టి తమ్ముడిదంటూ మిగిలింది వాడి కళ్ళ ద్వారా నేను సొంతం చేసుకున్న ఈ శక్తి. నువ్వు చెప్పేది తప్పు, ఒకరికొకరు మనం పాస్ చేసేది ద్వేషం ఒక్కటే అనడంతో త్సునాడే మాదరాని అటాక్ చేసి నీ ద్వేషాన్ని ఇంకా స్ప్రెడ్ చేయకు అంటుండగా వీక్ అయిన మాదరాని గారా తన శాండ్తో సీల్ చేస్తాడు. సీల్ అయ్యాడు అని సంబరపడుతుండగా త్సునాడేకి దిగుతుంది. మీరు సీల్ చేసింది కేవలం నా వుడ్లోని, ఇదైపోయింది, ఇక మిగిలిన కాగే మీ వంతు. కట్ చేస్తే త్సునాడే పాతలవరైన డాన్కి చోజా మాదరా రియానిమేటెడ్ అయ్యాడని, కాగే తనని ఆపడానికి ఫైట్ చేస్తున్నారని, త్సునాడే హొకాగే అయిందని కూడా చెప్తాడు. దానితో ఏంటి మాదరా రియానిమేట్ అయ్యాడా? మాదరాని తక్కువ అంచనా వేయద్దు. వాడిని ఆపడానికి ఒక్కటే మార్గం, రియానిమేషన్ జుట్సు యూజ్ చేసేవాడిని ఆపడం. వాడంత పవర్ఫుల్లా? 5 కాగే కలిసి ఫైట్ చేసినా ఓడించలేరు అంటున్నావా? ఫస్ట్ హొకాగే తప్ప ఇప్పటి వరకు ఎవ్వరూ వాడిని ఓడించలేదు. వెంటనే అందరూ ఆ రియానిమేషన్ జుట్సు చేసేవాడిని ఆపడానికి వెళ్ళండి. హెడ్ క్వార్టర్ ఏం చేస్తుంది? ఏమైనా ఆర్మీని పంపిందా? కట్ చేస్తే రియానిమేషన్ ఆపడానికి వెళ్తున్న ఆర్మీ ఇటాచి ఉచిహా సాస్కేని తన క్లోన్స్తో ఆపి కాబుటో ఉన్న హైడౌట్కి చేరుకుంటాడు. నా లొకేషన్ కనిపెట్టి నా బ్యారియర్ దాటి బాగానే వచ్చావే. నువ్వు నన్ను కంట్రోల్ చేసినప్పుడే నీ చక్ర ద్వారా నీ లొకేషన్ కనిపెట్టా. ఇది కూడా నీ జుట్సులో ఉన్న రిస్క్. దీనిని కౌంటర్ చేయగలిగే షినోబి వస్తాడనుకోలేదు. ఇంకో విషయం, నన్ను చంపిన జుట్సు ఆగదు, కానీ నేను మాత్రమే ఈ జుట్సు నాపగలను. అంటే నువ్వు నన్ను చంపలేవు అంటుండగా సాస్కే కూడా వచ్చి ఇక్కడికెందుకు వచ్చావు అంటూ ఒక్క సెకండ్ కాబుటోని ఒరోచిమారు అనుకుంటాడు. ఈ యుద్ధంలో పాల్గొనడానికి కారణమైన బహుమతి దానికదే నా దగ్గరికి వచ్చేసిందే. ఏమంటున్నావు? మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? తిరిగి మాదరా ఫైట్కి వస్తే త్సునాడే మాదరా సుసానో బ్లేడ్ని బ్రేక్ చేసి తప్పించుకొని అటాక్ చేసినా మాదరా మళ్ళీ అటాక్ చేసి త్సునాడేని ఎగరేస్తాడు. ఇంకా ఎలా కదలగలుగుతున్నావు? చెప్పాను కదా, నేను వేరు. ఏ సైన్స్ యూజ్ చేయకుండా హీల్ అవుతున్నావు. ఇదేనా నువ్వు 4th రూల్లో చెప్పిన జుట్సు అసలైన పవర్? హాషిరామానే గుర్తు చేస్తున్నావు. నీ జుట్సుతో నన్ను ఓడించలేవు. అయితే నా జుట్సుతో నేను ఓడిస్తా అని ఓనోకి అటాక్ చేసిన మాదరా తన రినేగాన్తో అబ్జర్వ్ చేసుకొని, నన్ను ఓడించాలంటే మీ ఫిజికల్ అటాక్తో దారుణమైన డ్యామేజ్ చేసి నన్ను సీల్ చేయాలి. కానీ ఇందాక నా పార్టికల్ స్టైల్ జుట్సు వల్లే నీకు చాలా డ్యామేజ్ జరిగింది కదా. అదా మీకు హాషిరామా ఫేస్ చూపించడానికి కావాలని తప్పించుకోలేదు. మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి అలా చేశా, కానీ రివర్స్లో మీలో ఉత్సాహం పెంచింది. అయితే నిన్ను ఒకటి అడగని, మేము 5గురం కలిసి నువ్వు నీ వుడ్లోన్తో సబ్స్టిట్యూట్ చేసి దొంగదాడి చేసేలా చేసామని ఒప్పుకుంటావా? మరి మీ 5గురుంటే నేను ఒక్కడనే కదా. ఇది అన్యాయం అనద్దు. నిజానికి మీ గొప్ప శక్తికి ఇదొక చిన్న పరీక్ష కదా. ఎంతైనా మీరు మాదరా ఉచిహా కదా. అవును, 5-1 అంటే మంచి రేషియో ఆటలాడడానికి అంటూ 25 వుడ్లోన్స్ క్రియేట్ చేసి కాగే అందరి వైపు పంపి, ఇప్పుడు ఇది 5-1 అన్యాయం అని అనద్దు. ఎంతైనా మీరు 5 కాగే కదా. మీకోసం ఇంకో క్వశ్చన్ ఉంది. ఈ క్లోన్స్ సుసానోని యూజ్ చేయాలో వద్దో మీరే చెప్పండి, మీ ఇష్టం. కట్ చేస్తే కాబుటో జరుగుతున్న యుద్ధం గురించి సాస్కేకి వివరిస్తాడు. అంతా విన్నా నువ్వు ఎవరి సైడ్ ఉంటావు అనడంతో సాస్కే అటాక్ చేస్తే ఇటాచి ఆపుతాడు. ఎందుకు ఆపవు? వాడిని ఓడించాలి, చంపకూడదు. రియానిమేషన్ యూజర్ని చంపితే ఆ జుట్సుని ఎప్పటికీ ఆపలేం. కాబట్టి వాడిని నా త్సుకుయోమిలో బంధించి ఈ జుట్సుని ఎలా ఆపాలో తెలుసుకుందాం. దానితో వాడిని కంట్రోల్ చేసి ఈ జుట్సుని ఆపుతా. కానీ ముందు నేను చెప్పినట్టే ఈ జుట్సుకి వీక్నెస్ లేదు. ఏ జుట్సు అయినా వీక్నెస్ అనేది ఉంటుంది. ఈ జుట్సు వీక్నెస్ ఇంకా రిస్క్.
నేను రావడమే. ఇటాచి ఎప్పుడు నాకు అబద్ధాలు చెప్తూ మళ్ళీ తర్వాత అంటూ నా కోసం చచ్చావు, కానీ ఈసారి నీ మాట నిలబెట్టుకో అంటే ఇటాచి ఒప్పుకోవడంతో ఇద్దరూ కలిసి కాబుటోతో తలపడడానికి రెడీ అవుతారు. వెంటనే కాబుటో తన స్నేక్స్తో అటాక్ చేస్తే ఇటాచి తన సుసానోతో బంధిస్తే సాస్కే తన సుసానోతో నరికేస్తాడు. సాస్కే, చెప్పాను కదా మనం వాడిని చంపకూడదు, వాడి దగ్గర ఒరోచిమారు పవర్ ఉన్నట్టుంది, అంత ఈజీగా చావడలే అంటూ సాస్కే డైరెక్ట్గా అటాక్ చేస్తే హుడ్ లోపల కాబుటో స్నేక్స్లా మారి తప్పించుకుంటాడు. ఇక్కడ తన బాడీలో సుగెట్సు కారిన్లా చాలామంది పవర్స్తో పాటు ర్యూచి కేవ్కి వెళ్ళి వైట్ స్నేక్తో ట్రైనింగ్ చేసి అంటుండగా సాస్కే తన ఫుల్ పవర్ సుసానో యారోతో అటాక్ చేసినా తప్పించుకుంటాడు. ఇప్పుడు నా సెన్సరీ పవర్ పెరిగింది, నేచర్ ఎనర్జీ నా ఫ్రెండ్ అయింది. ఒరోచిమారు ఎంతగానో పొందడానికి ట్రై చేసి పొందలేకపోయిన పవర్, వాడొక పర్ఫెక్ట్ సేజ్ అవ్వలేకపోయాడు, కానీ నేను అయ్యాను. అయితే నేను అనుకున్నట్టే నువ్వు సేజ్ మోడ్ యూజ్ చేస్తున్నావా? నువ్వు ఒరోచిమారు లాగే అసహ్యమైన పామువి, నేను ఇంకా స్నేక్ని కాదు. నా పర్ఫెక్ట్ సేజ్ పవర్తో స్నేక్ స్కిన్ని విడిచి ఒక డ్రాగన్లా మారా అంటూ తన వైట్ ఎక్స్ట్రీమ్ అటాక్ యూజ్ చేసి ఒక పెద్ద ఫ్లాష్ ఇంకా దారుణమైన సౌండ్తో సాస్కే ఇంకా ఇటాచిని కదలనట్టు చేస్తాడు. దానితో సాస్కేని అటాక్ చేయడానికి బయలుదేరిన కాబుటోని ఇటాచి తన సుసానోతో కాపాడతాడు. ఇటాచి, నా చాక్రాని సెన్స్ చేయగలిగావా? నీ చాక్రాని నేను సెన్స్ చేయలేదు, నాతో ఉన్న నాగటో సెన్స్ చేయడంతో తెలుసుకున్నా. అంతేకాక ఇప్పుడు నీ టార్గెట్ ఎవరో నాకు తెలుసు, నువ్వు వాడిని అటాక్ చేస్తావని తెలిసే వాడిని కాపాడాను. నిన్ను ఉచిహా క్లాన్ మొత్తం నుంచి వేరు చేసేది నీ విజువల్ పవర్సే. ఎవరినైనా ఇట్టే చదివేస్తావు, అందుకే ఎవరినైనా వెంటనే మోసం చేయగలవు. తన అన్నని అవమానించడంతో కోపం వచ్చిన సాస్కే అటాక్ చేస్తే కాబుటో తప్పించుకుంటాడు. ఇప్పటికిప్పుడు కలుసుకున్న మీరిద్దరూ కలిసి ఇంత గొప్ప స్కిల్స్ ఉన్న నన్నే ఓడించగలను అనుకుంటున్నారా? పైగా ఇప్పటి వరకు అన్ని అబద్ధాలే చెప్పడం వల్ల ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలీదు. సాస్కే, ఒకసారి నాతో మిషన్కి రావడం గుర్తుందా? వైల్డ్ బోర్ వేట. అదా, గుర్తుంది అని ఇద్దరు వాళ్ళ సుసానో యాక్టివేట్ చేసి ఫైట్ స్టార్ట్ చేస్తారు. 急所は外せ。普段ここに角なんてないもんだからついに గతంలో పూర్తిగా మిస్ చేసినా ఇప్పుడు బాగానే గురి చూసి కొట్టావు. నీ అంతటా నువ్వు వైల్డ్ బోర్ని వేటాడగలవు, కానీ వైల్డ్ బోర్ బదులు మనం వేటాడాల్సింది ఆ పాముని. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? సాస్కే ఇంకా ఇటాచి కలిసి కాబుటోని ఓడిస్తారా? రీయానిమేషన్ జుట్సుని ఇటాచి ఆపగలుగుతాడా? కాబుటోని ఓడించిన రీయానిమేషన్ ఆపడానికి సాస్కే ఒప్పుకుంటాడా? మాదరాతో ఫైట్ చేస్తున్న ఫైకాగే సంగతి ఏమైంది? వీటన్నిటి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఇప్పటి వరకు ఏమైనా ఎపిసోడ్స్ లేదా వీడియోస్ మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద రాక్లీ యూజ్ చేస్తున్న జుట్సు పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.